హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో 19th of June 2025లో అన్లాక్ టూల్ అయితే ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. అంటే నిన్ననే అన్నమాట. ఇంకా ఈ మంత్ లో అయితే అన్లాక్ టూల్ 2-3 డేస్కి ఒకసారి అంటే వీక్లీ 2 times వచ్చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంది. ఈ మంత్ మొత్తం అయితే అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఓప్పో, రియల్మీ ఇంకా వన్ ప్లస్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇంకా శాంసంగ్ మొబైల్స్ కూడా అప్డేట్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగిందన్నమాట, క్వాల్కమ్ మోడల్స్ కి. సో ఇక్కడ ఓప్పో, రియల్మీ, వన్ ప్లస్ తో చూసినట్లయితే మనకి కస్టమ్ డిఏని యాడ్ చేశారు MTK 6833 చిప్ సెట్ కోసము. సో న్యూ సెక్యూరిటీ సపోర్ట్ అప్ టు Android 15. సో Android 15 వరకు వచ్చేసి మనకి MT6833కి ఏవేవైతే ఉన్నాయో కస్టమ్ ఫైల్స్, డిఏ ఫైల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సపోర్ట్ చేసే ఫంక్షన్స్ ఏమిటంటే ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేయొచ్చు. ఇంతకు ముందు అయ్యేది కాదనమాట కొన్ని మోడల్స్కి. FRP వచ్చేసి కాకుండా ఉండేది, దానికి మనము ఆన్లైన్ ద్వారా చేస్తుండేది. కానీ ఇప్పుడు అన్లాక్ టూల్లో అప్డేట్ వచ్చింది కాబట్టి మనము ఏం పే చేయకుండానే అన్లాక్ టూల్ ద్వారా దాన్ని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రీడ్ బ్యాక్ ఆప్షన్ వచ్చింది, ఫ్లాష్ వచ్చింది, అన్లాక్, రీలాక్, బూట్ లోడర్ని అన్లాక్ చేయొచ్చు, ఇంకా రీలాక్ కూడా చేసుకోవచ్చు అనమాట కొన్ని మోడల్స్కి. ఇంకా ఎరేజ్ ఐడి, ఓప్పో ఐడి ఇంకా హే ట్యాప్ ఐడి రెండు సేమ్ ఒకటే. ఏమిటంటే ఓప్పో మొబైల్స్ వచ్చేసి ఓప్పో ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. MI ఫోన్లలో, శాంసంగ్ మొబైల్స్ ఏ విధంగా అయితే శాంసంగ్ ఐడి లేకపోతే MI ఐడిని క్రియేట్ చేసుకుంటారో అదేవిధంగా ఓప్పో ఐడి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓప్పో మొబైల్స్ చాలా మందికి తెలియదు, ఓప్పో ఐడి క్రియేట్ చేసుకోరు. ఇది చేసుకున్నట్లయితే ఓప్పో స్టోర్కి మనం లాగిన్ అయిపోతాం. ఇంకా ఓప్పోలో దాని యొక్క క్లౌడ్ స్టోరేజ్ని యూజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ వస్తుంది అనమాట. సో వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ ఓప్పో ఐడిని కూడా మనము ఇక్కడ ఎరేజ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చున్నారు అనమాట. సో ఇక్కడ మోడల్స్ అయితే ఇచ్చున్నారు. ఓప్పో A2, ఓప్పో A2M, ఓప్పో A1 ఎనర్జీ ఎడిషన్ 5G, ఓప్పో A78 5G. సో ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఓప్పో, రియల్మీ ఇంకా వన్ ప్లస్ వచ్చేసి మనకి ఒకే సెక్షన్లో ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఓప్పో ఇక్కడ చూసినట్లయితే. సో ఇక్కడ చూడండి, వన్ ప్లస్ దీంట్లోనే ఉంటుంది, ఇంకా రియల్మీ కూడా దీంట్లోనే ఉంటుంది. ఓప్పో మోడల్స్ అన్ని ఈ ఓప్పోలోనే ఉంటాయి అన్నమాట మనకి. సో ఇక్కడ నేను రియల్మీ సెర్చ్ చేస్తే రియల్మీ కూడా మనకి ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, యాడెడ్ మోడల్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 1 న్యూ లోడర్. సో ఇక్కడ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 1కి సంబంధించిన ఐసీల్ ఉన్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా న్యూ లోడర్ని అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సపోర్టెడ్ ఫంక్షన్స్ ఏమిటంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు, ఎరేజ్ FRP, రీడ్ బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. ఓప్పో A5 Pro 4G CPH 2389 CPH 2711 ఈ మోడల్స్కి అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా దాని తర్వాత శాంసంగ్ క్వాల్కమ్లో చూసినట్లయితే ఫిక్స్ అండ్ న్యూ యాడెడ్. సో కొన్ని పాత వర్షన్స్ ఉంటాయి కదా, అవి సరిగా వర్క్ చేయకుండా ఉంటే వాటిని ఫిక్స్ చేసి ఇంకా కొత్త మోడల్స్ని కూడా ఇక్కడ వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫిక్స్డ్ న్యూ బిట్ లోడర్ శాంసంగ్ క్వాల్కమ్ వర్క్ నౌ ఓకే. సో కొత్త బిట్ లోడర్ శాంసంగ్ క్వాల్కమ్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్కి వాటికి న్యూ బిట్ లోడర్ అనేది వీళ్ళు దాని మీద వర్క్ చేసి ఓకే ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సపోర్టెడ్ ఫంక్షన్స్ ఏమంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు శాంసంగ్ మొబైల్స్లో, FRP ఎరేజ్ చేయొచ్చు, రీడ్ బ్యాక్ ఇంకా ఫ్లాష్ అనేది చేయొచ్చు అనమాట. సో మోడల్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు, A5, A5s, A23. సో వీటిలో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మోడల్ నెంబర్స్. ఇక్కడ మోడల్స్ ఒకటే ఉంటాయి కానీ దాంట్లో మనం చూసినట్లయితే సో ఇక్కడ 236B, A236M, A236U. సో ఇక్కడ వీటి యొక్క బైనరీ వర్షన్స్ అన్నమాట, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని చూసి మనము ఇక్కడ నుంచి వాటికి FRP ఎరేజ్ చేయడమా, ఫ్లాష్ చేయడమా అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎన్ని అప్డేట్స్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఇక్కడ ఓప్పో, రియల్మీ, వన్ ప్లస్ ఇంకా శాంసంగ్కి మాత్రమే అప్డేట్స్ అయితే వచ్చున్నాయి. ఇంకా వేరే వాటికి అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే లాస్ట్ మంత్ నుంచి చూస్తున్నాము రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అన్లాక్ టూల్లో తొందరగా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీనికోసం అని చెప్పేసి నేను కూడా అన్లాక్ టూల్ని పర్చేస్ చేయండి. మీ దగ్గర ఎన్ని టూల్స్ ఉన్నా సరే అన్లాక్ టూల్ని ఖచ్చితంగా పర్చేస్ చేసి పెట్టుకోండి. కాస్ట్ కూడా తక్కువే, ఇంకా చాలా ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతుంది. దీని ఇంటర్ఫేస్ కూడా చాలా స్మూత్గా, ఈజీగా ఉంటుందనేసి అంటున్నాను. ఇంకా మీకు అన్లాక్ టూల్ గురించి తెలియకపోతే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. లేదా మీరు అన్లాక్ టూల్ గురించి డీటెయిల్గా నేర్చుకోవాలి, అన్లాక్ టూల్ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అనమాట, 599 రూపీస్. ఆ మెంబర్షిప్ యొక్క లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటాయి. దానికి సంబంధించి ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాను, అన్లాక్ టూల్ కోర్స్ అని చెప్పి. ఆ వీడియో చూసారంటే డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఆ కోర్స్లో ఏమిటంటే అన్లాక్ టూల్ గురించి డీటెయిల్గా నేను చెప్పున్నాను. అన్లాక్ టూల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, అన్లాక్ టూల్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి,
అన్లాక్ టూల్ని యూస్ చేసి మనం మొబైల్స్ని ఏ విధంగా ఫ్లాష్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పున్నాను అనమాట. కోర్స్ చాలా తక్కువ ప్రైస్కే పెట్టున్నాను, 599 రూపీస్ పర్ మంత్ అనమాట. మీ టాలెంట్ 1 మంత్లో మీరు నేర్చుకుంటారా లేకపోతే 2 మంత్స్లో నేర్చుకుంటారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో డీటెయిల్ వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్ మీద అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే వీడియోస్ అనేది కనబడతాయి. మిగతా వాళ్ళు ఎవరికి వీడియోస్ అనేది చూసేకి అవకాశం ఉండదు. సో మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు అన్లాక్ టూల్ గురించి నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇదొక మొబైల్ రిపేరింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ అనమాట. ఇది నేర్చుకున్న తర్వాత మీరు మొబైల్స్ని ఈజీగా సాఫ్ట్వేర్ అనేది చేయగలరు. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి డీటెయిల్గా హార్డ్వేర్ రిలేటెడ్ నేర్చుకోవాలనుకుంటుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. నేను ఆల్రెడీ మొబైల్ రిపేరింగ్కి సంబంధించి హార్డ్వేర్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అవి మీరు చూడొచ్చు అనమాట. వాటన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి ఆ వీడియోస్ అన్నింటినీ చూసి మీరు మొబైల్ రిపేరింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా మీరు నా ఫ్రీ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి. అక్కడ కొంచెం వేరే కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ సోషల్ మీడియా లింక్స్ అన్నింటినీ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో అయితే ఇచ్చున్నాను. అక్కడ నుంచి మీరు నా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా డైరెక్ట్గా నాతో కూడా కాంటాక్ట్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. నాతో కాంటాక్ట్ చేయడానికి నా వాట్సాప్ నెంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. సో మీరు ఆన్లైన్ ద్వారా నా దగ్గర నుంచి ఈ అన్లాక్ టూల్కి సంబంధించి డీటెయిల్గా కోర్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటే కూడా నాతో కాంటాక్ట్ అయితే చేయొచ్చు. లేదంటే మెంబర్షిప్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ అయిన వీడియోస్ చూసి కూడా మీరు అన్లాక్ టూల్ గురించి అయితే నేర్చుకోవచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిన ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.